ఉంది. ఈరోజు 1వ తేదీ నుంచి ఈ రోజు నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాకు సంబంధించినటువంటి లేబర్ అధికారులు కూడా ఈరోజు పత్రికల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ సిఐటి అనుబంధంగా ప్రభుత్వానికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో మేము కోరేది ఏమంటే, గతంలో దాదాపు 8 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ బిల్డింగ్ రంగం సంక్షేమం ఏదైతే ఉన్నాయో క్లైములన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినాం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడైతే ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇచ్చాం. ఇప్పుడున్నటువంటి 2 సంవత్సరాల్లో కూడా ఎంపీలకి ఎమ్మెల్యేలకి మన జిల్లాలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా స్వయాన కలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూనియన్గా స్వయాన కలిసి ఇచ్చాం రిప్రజెంటేషన్. ఎందుకు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. పిట్టల్లా ఈరోజు పనికి వెళ్తూ వస్తూ పోతూ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ పని చేసే చోట కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది యూత్ ఈరోజు చనిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు అనేక పోరాటాలు చేసి ఎక్కువ మంది పాల్గొని ఆ రకంగా సమ్మెను కూడా జయప్రదం చేసినటువంటి సందర్భాలు మేము చూసాం. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయకోకుంటే రేపు వస్తున్నటువంటి 16వ తేదీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పేసి పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కూడా ఏపీ బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో అంతకుముందు టీడీపీ ప్రభుత్వం లాస్ట్ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పటికీ ప్రధానంగా బిల్డింగ్ వర్కర్స్కు సంబంధించినటువంటి సదుపాయాలు ఏవి అమలు చేయలేదు. వాటి పోరాట ఫలితంగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి కొన్ని పథకాలు ఒక 4 పథకాలు మాత్రం అమలు చేస్తామని చెప్పేసి చెప్పినారు. కానీ ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 2018 నుంచి ఈ 2026 మార్చి అంటే 30వ తారీఖు వరకు దాదాపు 6,000 మంది మనకు ఎలిజిబిలిటీ ఉన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఈరోజు 1వ తారీఖు మార్చి 2026 నుంచి ఈ పథకాన్ని తిరిగి మేము పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికే లేబర్ అధికారులకు ఆర్డర్ జారీ చేయడం జరిగింది. మేము చెప్తున్నది ఏంటి, ప్రధానంగా గతము బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్స్కి వచ్చిన సంక్షేమ బోర్డులో 11 పథకాలను అమలు చేసేటువంటి వారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 11 పథకాలలో 7 పథకాలను పక్కన పెట్టి ఒక 4 పథకాలను మాత్రమే వీటిలో అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా ఏంటి, ఇప్పుడు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం అమలులోకి వచ్చి 2024 మే నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 2024 మే నుంచి కూడా అమలు చేయరంట. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి 2019 నుంచి ఉన్నటువంటి 5 ఏళ్ళు, అంతకుముందు 1 సంవత్సరం 6 సంవత్సరాలు, ఈ మధ్యలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సహాయం చేయమని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. కాబట్టి మేము అడిగేది ఏమంటే, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఎన్నికలకు ముందు ప్రతి ఊరు తిరిగినప్పుడు బిల్డింగ్ వర్కర్స్కి సంబంధించిన సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తాం, దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే ఈ బోర్డులో 4 పథకాలు అమలు చేస్తామన్నందుకు ముఖ్యమంత్రి గారికి బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ 4 సంక్షేమ పథకాలతోనే కార్మికులకు న్యాయం జరగదు. కాబట్టి 11 పథకాలు అమలు చేయాలి. ప్రధానంగా ఈ 4 పథకాలు ఏమి ఇస్తామంటున్నారు, మరణం చెందితే ఎంత ఇస్తామని చెప్పలే. యాక్చువల్గా గతంలో సహజ మరణానికి 60,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఉండేది. కానీ ఈరోజు నిర్దిష్టంగా దానికి సంబంధించినటువంటి జీవో అమలుకు ఎంత చేస్తాం ఏమనేది చెప్పలే. అట్లాగనే పెళ్ళికి వాళ్ళ ఎవరైనా సభ్యురాలు ఉంటే పెళ్ళికి ఇస్తామని చెప్తున్నారు. పెళ్లితో పాటు మెటర్నిటీ లీవ్ కూడా ఇస్తామంటున్నారు. 2 అంశాలు స్పష్టం, పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఇస్తాం, చచ్చిపోతే
చచ్చిపోయిన దానికి ఇస్తాం, మట్టి ఖర్చులకు ఇస్తాం. ఇవి రెండు స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే కాదు, పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలా, అట్లాగనే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇవ్వాలా, ఇంకా అనేకమైనటువంటి దాదాపు సదుపాయాలు ఉన్నాయి. వాటినన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియు అండ్ బిల్డింగ్ వర్కర్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా చేయని పక్షంలో తిరిగి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాము. 11 సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.